24/7. ధన్యవాదాలు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాని మీద చాలా గబ్బులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇది అక్రమ కేసులని చాలా నిజాయితీగా నడిపామని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారే ఈ లెక్కల్లో దారుణంగా దూషిస్తారని మాట్లాడుతున్నటువంటి సందర్భం. సరే, ఈ అక్రమ కేసులా కాదా అన్నదాని మీద తర్వాత వెళ్తాను. ముందు ఈ 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా దూషేసిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్తున్నారు. 5 ఏళ్ళు పెద్ద కూడా పళ్ళు తోమారా మీరు? 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారు కదా. చాలా రకరకాల విమర్శలు పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. లేనివి ఉన్నవి సృష్టించి కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేశారు. సాక్షాత్తు మీ ఎంపీనే చితక్కొట్టేసి తొక్కలు తీసేశారు. అంత నిరంకుశంగా వ్యవహరించినటువంటి మీరు 2014 నుంచి 19 వరకు ఈ లిక్కర్ విషయంలో దోపిడీ జరిగితే ఎందుకు 5 సంవత్సరాలు మీరు నిమ్మక నీరెత్తినట్టున్నారు? అందులో మీకు వాటాలు ఉన్నాయా? ఉన్నారు కాబట్టి ఈ అవినీతి దందాన్ని దానికేదో రూపుమాపుకోవడం కోసం వీధి కుళాయిల దగ్గర ఆడవాళ్ళు దెబ్బలాడుకుంటుంటారు. నువ్వు ఇదంటే నువ్వు ఇది అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంగానే దీన్ని భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా అక్రమ కేసు, అక్రమ దందా అని. అరే, ఇది కేసు ఉందని నేను చెప్పలేదే. ప్రైమ్ అఫెన్స్ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనలేదే. దీని మీద వచ్చినటువంటి ఆరోపణల్ని, వాస్తవాల్ని నిగ్గు తేల్చడం కోసం ఒక సిట్ వేసినటువంటి సందర్భంలో ఆ సిట్లో అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు విచారణ చేస్తుంటే వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి మీ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నాడో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, అతనికి అతి చేరువుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి దీనికి మూలంగా సమావేశాలు జరిగాయి. ఇందులో ఫ్రేమ్ చేసిందంతా కూడా, పాలసీ ఫ్రేమ్ చేసిందంతా కూడా ఆ సమావేశాల్లోనే జరిగినాయని చెప్పినటువంటిది వాస్తవం కదా. ఆయన చాలా మర్మటిని కూడా విశదీకరించి చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. అతను తెలుగుదేశం పార్టీ వాడా, లేకపోతే ఏమన్నా తెలుగుదేశం పార్టీకి మిత్రుడా? ఇవాళ ఏమన్నా మా పక్కలోకి వచ్చాడా? మేము జారినిస్తామా? మీలో మీరు వాటాలు పడక, పంచుకోలేక, తెచ్చిన దాన్ని నిశ్చయించుకోలేక బయటపడ్డటువంటి సందర్భంలో వచ్చినటువంటి
వాస్తవాలు నిగ్గుదేల్చడం కోసం వేసినటువంటి సిట్టు ద్వారా ఎలా ఒక్కొక్కడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటిదాకా రాజశేఖర రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను ఎవడో మన ఎవరికి తెలియదు కదా, ఈ దందా నుంచే బయటకు వచ్చాడు. అతను అరెస్ట్ చేసిన తర్వాతే కదా ఇందులో ఒక్కొక్కలుగా అందరూ వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఒకటి నేను క్షుణ్ణంగా మిథున్ రెడ్డి గురించి మాట్లాడదలుచు. మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు వాస్తవం కాదా?